తెలంగాణలో అధికారిక భూ రికార్డుల కోసం నిర్వహణ కోసం ఏర్పాటు చేసినటువంటి ధరణి పోర్టల్ ఇప్పుడు అందరికీ అందుబాటులో లేకుండా పోతుందని సమాచారం వస్తుంది. ఇక వ్యవసాయదారులకు రైతన్నలకు మేలు చేకూర్చాలనేటువంటి ఏ లక్ష్యంతో నిర్మించిండ్రో ఈ ధరణి పోర్టల్ ఇప్పుడు వారందరికీ ఇబ్బందులు తరలెత్తేటువంటి ప్రమాదం కనబడుతుంది. ఇక ధరణి పోర్టల్ డేటాతోటి మాకు సంబంధం లేదు అని అంటున్నారు. ఆ తర్వాత కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు కావాల్సిందే భూ క్రయ విక్రయాల వద్ద తహసీల్దార్లు మెలక పెడుతున్నటువంటి పరిస్థితి. ఇక పిఓబి డేటా కరెక్షన్ ఫైళ్లు మొదటికే మళ్ళీ అదే పరిస్థితి దాపురించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఫిజికల్గా చూపిస్తేనే రిజిస్ట్రేషన్లు అవుతాయని చెప్పేసి తహసీల్దార్లు అంటున్నటువంటి మాటలు ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు తిరిగి రైతన్నలకు వ్యవసాయదారులకు అనేక రకాలుగా ఇబ్బందులు తలెత్తేటువంటి ప్రమాదం మళ్ళీ ముంచుకొస్తుంది అనేటువంటిది ఇప్పుడు కనబడుతుంది. ఇక 4 ఏళ్లుగా ధరణి పోర్టల్ లక్షలాది మందిని ముప్పుతిప్పలు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటిదాకా సుమారుగా 10 లక్షల దరఖాస్తులు అప్రూవ్ అయినాయి. ఇంకా 6 లక్షలకు పైగా రిజెక్ట్ కాగా మరో 1.5 లక్షల పెండింగ్లో ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే సమస్య పరిష్కారమైందని అనుకుంటున్న సమయంలోనే వాళ్ళకందరికీ ఇంకా మరొక ముప్పు అనేది పొంచి ఉన్నదనేది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి బట్టి తెలుస్తుంది. అదేంటంటే 2-3 ఏళ్ల పాటు అధికారుల చుట్టూ తిరిగి అడిగినంత సమర్పించుకొని తమ సమస్యను పరిష్కరించుకున్నాం మేము సేఫ్ అనుకున్న వారికి అందరికీ మళ్ళా ప్రాబ్లం తయారయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ అధికారుల చుట్టూ తిరిగేటటువంటి అవకాశం మళ్ళీ కనబడుతుంది. ఎప్పుడైనా సరే ల్యాండ్ను అమ్మేద్దామనుకున్నా సక్సెషన్ చేద్దామనుకున్నా తహసీల్దార్లు ఆర్డర్ కాపీ చూపించండి అని అడుగుతుండటంతో వారంతా కంగు తింటున్నటువంటి పరిస్థితి. ఇక ధరణి పోర్టల్లో డేటా కరెక్షన్, ల్యాండ్ మ్యాటర్స్, పిఓబి అనే బ్లాకింగ్ వంటి సమస్యలకు 33 మాడ్యూల్స్ ఇచ్చారు. అందరినీ ఆన్లైన్లోనే ఉంచి 1000 రూపాయలు చెల్లించి అప్లై చేసుకోమన్నారు. ఇక ఇప్పటికే 19 లక్షల మందికి పైగా వారంతా తమ రికార్డులో పొరపాట్లు ఉన్నాయని చెప్పేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. కొందరు దరఖాస్తులు మాత్రం ఏ కారణం లేకుండానే రిజెక్ట్ చేసేసి పడేశారు. ఇక 5-6 సార్లు కూడా అప్లై కూడా చేసుకున్నారు. మళ్ళీ 1000 రూపాయలు చొప్పున అప్లై చేసుకున్న ప్రతిసారి 1000 రూపాయలు చొప్పున కడుతూ పోతున్నారు. ఇక తహసీల్దార్లను వేడుకుంటే తప్ప ఖర్చు పెట్టుకుంటే తప్ప పాజిటివ్ రిపోర్ట్లు మాత్రం రాయట్లేని పరిస్థితి. ఇక ఆ రాసిన కాపీని చేతికి ఇవ్వాలని కోరితే తామే ఆర్డీఓ కలెక్టర్లకు పంపుతామని చెప్పేసి వస్తున్నటువంటి సమాధానం. ఇక ఏ అధికారి కూడా దరఖాస్తుదారికి వారేం రిపోర్ట్ పంపారన్న సమాచారం మాత్రం ఏమాత్రం కూడా ఇవ్వట్లేదు. ఇక ఆఖరికి కలెక్టర్ అప్రూవ్ చేసిన సిసిఎల్ఏ ఆమోదించిన కూడా టీఎస్ వాళ్ళు ఓకే చేసినా కూడా ఆ దరఖాస్తుదారికి ఒక్క చిన్న కాగితం ముక్క కూడా ఇవ్వలేని పరిస్థితి అక్కడ కనబడుతుంది. ఇక ఎంత తిరిగినా చెప్పులరిగి తిరిగినా సమస్యను పరిష్కరించని చెప్పి అధికారుల చుట్టూ మొరబెట్టుకుని కూడా మళ్ళీ పరిస్థితి ముందుకు వచ్చేటట్టుగానే తయారవుతుంది. ఇక ఇప్పుడేమో అమ్మడానికి వెళ్తే ఏదైనా సేల్ డీడ్ చేయడానికి వెళ్తే అదే తహసీల్దార్ కాపీ తహసీల్దార్ కాపీ అడుగుతుండటంతో వారికి ఆందోళనకి గురిచేస్తుంది. అధికారిక లెక్కల ప్రకారం ఫిబ్రవరి నెలాఖరుకు 16,57,407 అప్లికేషన్స్ వస్తే 8,78,282 మాత్రం వాటిని ఒక రకంగా పరిష్కరించారు. ఇక మిగతా 5,37,984 అప్లికేషన్స్ని అన్నింటినీ తిరస్కరించారు. ఇక పెండింగ్లో మాత్రం 2,40,127 ఉంటే మార్చి 1వ తేదీ నుంచి 15th వరకు రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ పెట్టి 1,61,760 అప్లికేషన్స్ని ఓకే చేసినట్టుగా వాళ్ళు ఆఫీసర్స్ చెప్తున్న విషయం. ఇదిలో ఉంటే 1,15,308 కొత్తగా వచ్చినాయి. ఇక మొత్తం టోటల్గా 1,93,675 వరకు ఇంకా పెండింగ్లోనే అప్లికేషన్స్ ఉన్నాయి. అంటే రిజెక్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ అప్లై చేస్తూనే ఉన్నారు. సో ఈ పరిస్థితి ఈ విధంగా తయారైపోయింది. తిరస్కరణకు గురవుతున్నాయి. ఆ విధంగానే మళ్ళీ తిరస్కరిస్తే మళ్ళీ అప్లికేషన్స్ పెట్టుకుంటూ వస్తున్నారు. ఇక వాటికి పరిష్కారం దొరికేటువంటి ఛాన్స్ లేకుండా తయారైపోయింది. ఇప్పటి వరకు లక్షలాది అప్లికేషన్స్ ఇప్పుడు పెండింగ్లో ఉన్న వాటిని అధికారులు ఏది విషయంలో వాటిని తిరస్కరిస్తున్నారనేటువంటి విషయాన్ని అక్కడ లబ్ధిదారులకు బాధితులకు చెప్పకుండా వాటిని సైలెంట్గా ఉంచడం వల్ల వాళ్ళంతా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తిరిగి ధరణిలో గత 4 ఏళ్ల క్రితం గత బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి విధంగానే మళ్ళీ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు చూడాలని చెప్పేసి బాధితులంతా కోరుతున్నారు.